కూటమి ప్రభుత్వం విశాఖలో లూలు మాల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. 14.22 బిలియన్ల పెట్టుబడితో దీన్ని ప్రారంభించాలని భావిస్తుంది. దీంతో ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. గత టీడీపీ హయాంలోనే దీనిపై ప్రణాళికలు ఉన్నప్పటికీ అవి ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడి పెట్టించేందుకు లూలు యాజమాన్యంతో చర్చలు జరిపింది. దీంతో లూలు మాల్ ఆశలు మళ్లీ చిగురించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. రాకపోతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే గతంలో ఒప్పందం టీడీపీతో జరిగినప్పటికీ 2014 నుంచి 17 మధ్యలో లూలు మాల్తో టీడీపీ ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకుంది. అప్పట్లో అయితే పునాదులు అయితే పడ్డాయని చెప్పాలి. దాదాపు 22 బిలియన్లు అయితే మాత్రం పెట్టుబడి పెట్టి విశాఖలో అయితే 7,000 మందికి ఉపాధి హామీ కూడా దొరుకుతుందని చాలామంది ఆశించారు. అప్పట్లోనే అదేదైతే మాత్రం మధ్యలోనే బ్రేక్లు పడ్డాయి. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ హయాంలోకి రావడంతో వైసీపీ ప్రభుత్వంలో లూలు మాల్కి వైసీపీకి మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. ఏదైతే టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి లూలు మాల్ యాజమాన్యానికి వైసీపీ ప్రభుత్వానికి పొరపచ్చాలు ఏర్పడ్డాయి. దీంతో లూలు మాల్ యాజమాన్యం మాత్రం అప్పుడు ఏదైతే మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేదే లేదని అసలు తెగదంపులు చేసుకొని ఈ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళే పరిస్థితి కూడా కనబడింది. మరలా ఇప్పుడు దానికి బీజాలు పడాయని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో లూలు మాల్ యాజమాన్యం మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం వచ్చి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఏఐసిసి గ్రౌండ్లో ఇక్కడ లూలు మాల్కి అయితే శంకుస్థాపన పడే దిశగా కూడా అప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. కానీ మరలా 2019లో టీడీపీ ప్రభుత్వం అయితే వాటిమి పాలు కావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, లూలు మాల్కి వాళ్ళకి ఒప్పందాలు కుదరపోవడంతో అప్పుడు రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదని చెప్పి లూలు మాల్ తెగదంపులు చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడవచ్చు, మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్ ఏదైతే అధినేత ఉన్నారో యూసఫ్ అలీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ మధ్యకాలంలో భేటీ అయ్యారు. ఆయన భేటీలో మాత్రం 3 చోట్ల లూలు మాల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఏదైతే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా అదే విశాఖపట్నం వరకు వస్తే మాత్రం విశాఖపట్నంలో మాత్రం దాదాపు $14.52 బిలియన్ పెట్టుబడి అయితే పెట్టడానికి మాత్రం ఆయన ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. ఏదంటే ప్రతి చోట లూలు మాల్ కన్నా ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలో అయితే మాత్రం పెట్టడానికి ముఖ్యమైన కారణం అది ఏదైతే సాగర్ తీరంలో ఉంటుంది. ఏదైతే లూలు మాల్ అయితే సాగర్ తీరం అయితే కోస్టల్ బ్యాట్ నుంచి దాదాపు భీమిలి వరకు 32 నుంచి 35 కిలోమీటర్లు అయితే విస్తీర్ణంలో ఉంటుంది. ఏదైతే ఆ సాగర్ తీరాన్ని ఆనుకొని ఇదే మొదటిగా అతిపెద్ద మాల్ కూడా రాబోతుందని చెప్పి విశాఖ వాసులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇది ఏషియాలోనే ఇది పెద్ద మాల్గా నిలవనుంది. విశాఖ సాగర్ తీరంలో ఇటువంటి మాల్ రావడంతో ఏదైతే ఉందో వైజాగ్లో మాల్ రావడం ఉపాధి హామీతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 టీవీ, విశాఖపట్నం. విశాఖలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఈ వేడుకను ఘనంగా జరిపారు. శివాజీపాలెంలో జీవీఎంసీ శివాజీ పార్కులో పిచ్చుకలకు వరికంకులు, నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సోమన్ నారాయణ పాల్గొన్నారు. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో అటువంటి మన భావితరాలకి, మన పిల్లలకి, మనందరికీ తెలుసు. కానీ పిచ్చుకలు చిన్నతనంలో మనం చూసేవాళ్ళు ఇప్పుడు పిచ్చుకలు మనకే కనిపించడం మానేస్తుంది. అంటే మన తరంలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం కనపడుతుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కింద ఒక డిక్లేర్ చేసి దాన్ని అరుదైన స్పెసీస్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలో మనకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంచి స్ఫూర్తిగా మన జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి చక్కగా వాడికి వరికంకులకు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వరికంకులు తగిలించడం చెట్లకి, అట్లాగే వేసవి కాలం కాబట్టి పక్షులకి నీటి కుండీలు ఏర్పాటు చేయడము, ఇటువంటి మంచి కార్యక్రమాలు అంటే పక్షులకి పిచ్చుకలే కాకుండా ఏ పక్షులకైనా సరే ఇది ఎంతో ఉపయోగపడే అంశం. కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రతి అపార్ట్మెంట్, పార్కులే కాదు అపార్ట్మెంట్లు ప్రతి ఇంట్లోనూ కూడా ఇటువంటి పిచ్చుకలు గూళ్ళు కానీ మనం వరికంకులు కానీ పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అవి వచ్చి ఇంకా సంతతి పెరుగుతూ వెళ్తుంది.
సో ఆ రకంగా మనం పిచ్చుక అనే ఒక జాతి ఉండేది అని అనుకోకుండా పూర్వం డైనోసార్ గురించి చెప్పుకున్నట్లుగా కాకుండా ఈ పిచ్చుకలు అనేవి అంతరించిపోయే పరిస్థితి నుంచి మనం కాపాడాలి. కాపాడినప్పుడు మాత్రమే మనం ఈ ప్రకృతికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. దాన్ని అందరూ కూడా అందిపుచ్చుకుని మన నగరంలోన మన విశాఖపట్నం ప్రకృతి పరంగా పర్యావరణ హితమైన నగరం ఇది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ మెచ్చుకునే నగరం ఇది. దాంట్లో భాగంగా ఇది అత్యంత పవిత్రమైన కార్యక్రమం. దీన్ని మరీ ముఖ్యంగా అందరూ కూడా అందుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంట్లో, ప్రతి పార్కులో కూడా అందరూ కూడా ప్రతి కాలనీ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నాయి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. మీ పరిధిలో ఉన్న చెట్లకు కానీ, పార్కుల్లో ఉన్న చెట్లకు కానీ, లేకపోతే ఇళ్లలో ఉన్న చెట్లు కానీ, లేకపోతే ఈవెన్ బాల్కనీల్లో కానీ ఈ వరి కంకులు వేలాడదీయండి. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాజీ పార్క్లో వరి కంకులు, నీటి కుండలు పెట్టడం జరిగింది. మనం చిన్నపిల్లలప్పుడు ఎక్కడ చూసినా చెట్టు నిండా పిచ్చుకలతో, కిలకల రావాలతో చాలా అందంగా కనిపించాయి. ఇప్పుడు అలాంటి పిచ్చుకలు చాలా కనుమరుగైపోయాయి. అలాంటి పిచ్చుకలను సంరక్షించుకోవటం మన బాధ్యతగా మేము ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా ఈ వరి కంకులు కట్టడము, వాటికి నీరు అందించడం వల్ల పిచ్చుకలు ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటము వైజాగ్లో జరిగింది. వాటికి ఆల్టర్నేట్గా రిటర్న్ గిఫ్ట్లుగా ఇట్లా క్లాత్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, ఈ వరి కంకుల తోరణాలు ఇవ్వటం వల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా మన వంతు సాయం చేస్తున్న వారం అవుతాం. చాలా ఆనందకరమైన దినం కింద మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. అంతరించిపోతున్న పిచ్చుకల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జీవీఎంసీ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న ఇటువంటి స్టెప్ చాలా అందరికీ ఆదర్శంగా ఉంది. అలాగే వరికంకుల్ని మనం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి మన రాష్ట్రంలో, మన విశాఖ నగరంలో ఈ శివాజీ పార్క్లో ఈరోజు ఏర్పాటు చేసి, అలాగే పిచ్చుకల కోసం నీటి కుండలను కూడా ఏర్పాటు చేసి వాటి సంతతిని పెంచుకోవడానికి జేడీ ఫౌండేషన్ వాళ్ళు జీవీఎంసీ పరిధిలో చేయడం చాలా ఆనందం. ఈరోజు నిజంగా సంతోష దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, అంతర్జాతీయ సంతోష దినోత్సవం. ఇదే దినోత్సవం నాడు ఈ పిచ్చుకలకి మనం సంతతిని పెంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. దీనికి అడిషనల్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి. నెల్లూరు జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాని గోవర్ధన్ అన్నారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నప్పుడే కొన్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఈ వరి కోతలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాబోయేటువంటి ఒక వారం 10 రోజుల లోపల కోతలు ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈరోజు పాపం రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఏమీ పట్టనట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చాలామంది ధర్నాలు, నిరసనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏ విధంగా మీరు దీన్ని అధిగమిస్తారు అని చెప్పి అధికారులని పదే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారులు రకరకాలైనటువంటివి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. ధాన్యం కొనుగోలు జరగటం లేదు. మధ్యలో దళారులు దోచుకుపోతున్నారు. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతిలో గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో, పత్రికల్లో చూసాం. వరుసగా సమావేశాలు పెట్టారు. పాపం సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఆయన మాట్లాడాడు. గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయనందువల్ల, సరిగ్గా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనందువల్ల వచ్చినటువంటి సమస్యల దృష్ట్యా ఈరోజు అది పునరావృతమైంది తప్ప లేకపోతే కాదు, ఇది మా ప్రభుత్వ వైఫల్యం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బహుశా మనోహర్కి తెలిసినట్లేదు నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సీజన్లో ఎంత అమ్మారనేటువంటిది తెలిసినట్టు లేదు. తెలుసుంటే మాట్లాడుండేవాడు కాదు. ఒకసారి చూస్తే ఈరోజు పరిస్థితి పుట్టి అంట మనం 850 కేజీలు నెల్లూరు జిల్లాలో ధాన్యం మద్దతు ధర 19,720 రూపాయలు. 19,720 రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం ఈరోజు పాపం రైతుల దగ్గర ఈ రోజు ఉన్నటువంటి రేటు 15,500. నిన్న 16,000, ఈరోజు 15,500.
నిన్న ఆ సోమిరెడ్డి వాట్సాప్లో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మీరు రేట్లు దళారులు తక్కువ కొనడానికి లేదు అన్నావు. నువ్వు కొను, గవర్నమెంట్ చేతి కొనిపించు. నీకు కొనడం చేతగాక ఎంతసేపటికి నిన్న మొన్న చూసాం, ఆ జీడిపప్పు పిస్తా పప్పు దీన్ని టీ తాగి అక్కడ కూర్చొని మరి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయేది కాదు కదా. నువ్వు కూర్చొని, ఎందుకంటే తమకు ఒక అలవాటు ఉంది. ఇప్పటికే ఒక వాళ్ళు రైస్ మిల్లర్ల దగ్గర బాధేవు, రైస్ మిల్లర్ని తరలించాలని చెప్పి కలెక్టరేట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిన దాకా రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు అని కొత్త స్లోగన్ ఎత్తావు. రైస్ మిల్లర్లు వచ్చి కలిశారు, సరే ఏదో వాళ్ళనితో మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు తమరి కర్తవ్యం ఏంటంటే, మేము అర్థం చేసుకునేది ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం సమావేశాలు. ఎందుకంటే అసెంబ్లీలో 2 సమావేశాలు పెడితే కదా రైతులు పాపం వాడు మిల్లర్లు నీ దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు మిల్లర్లు నీ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు గమ్ముకుండా మేము ఏదో కొనుక్కుంటాం, నువ్వెందుకు రోజు సమావేశాలు పెడతామని చెప్పి తమను ప్రసన్నం చేసుకునే దానికోసంగా ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలింగ్ సమావేశాలాగా అనిపిస్తున్నాయి మాకు. గతంలో ఉంది, పోయిన సీజన్లో తమ మంత్రిగా ఎలగబెట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులు నడ్డి విడిచో. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఈ నెల 23న వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ దీనికి అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతతో జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది. జ్యోతిష్యం, పూజల పేరుతో మహిళలను వంచించి చరవాణిలో వీడియో తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మెదక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురానికి చెందిన బొమ్మేల బాపుస్వామి అలియాస్ శివస్వామి జ్యోతిష్యం చెబుతానని సంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి మహిళలను మోసం చేశాడు. ఇళ్లకు వెళ్లి మహిళలను మభ్యపెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగజంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళనలకు గురయ్యారు. తమ పంటలు ఎక్కడ పాడైపోతాయోనని కంగారు పడ్డారు.
తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళనలకు గురయ్యారు. తమ పంటలు ఎక్కడ పాడైపోతాయోనని కంగారు పడ్డారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాపట్ల జిల్లా గోపాలపురం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన ప్రైవేట్ గ్రావిటీ స్కూల్ బస్ కూకట్పల్లి గ్రామం నుంచి అద్దంకి పట్టణంలో స్కూల్కి వస్తున్న క్రమంలో గోపాలపురం వద్ద స్కూల్ బస్సు వెనుక వైపు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.